ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు ఐగుప్తిలో మహాఘోష పుట్టెను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం దినమందు మనం ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ పస్కా విందుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పస్కా విందుని, ఇది ఎలాంటి విందంట? ఇది పులియని రొట్టెల పండుగ. అదే అధ్యాయంలో 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇది పులియని రొట్టెల పండుగ. ఈ పండుగలో మరి మనము మన పితరులైన ఇశ్రాయేలీలు పాల్గొన్నారు. ఈ అధ్యాయం 12వ అధ్యాయం అంతా మనం చదివితే చక్కగా మనకు బాగా అర్థమవుతుంది. ఇది ఇశ్రాయేలుకు ఒక గొప్ప పండుగ. ఇది విమోచన దినము. ఆనాటి ప్రజలు ఆ బానిసత్వంలో నుండి విడిపించబడడానికి వారికి విమోచన దినము, విమోచన పండుగ. మరి ఈ పండుగలో పాలు పంపులు పొందుతున్నటువంటి మరి మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మీరు 13వ వచనం, అదే అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఒకవేళ ఈ పండుగలో పాలు గ్రంథం చెప్తా ఉంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదని ప్రభువు చెప్పినట్లుగా మనము దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే, మనము దేవుని యొక్క మాటలు పాటించకుండా పెడచెవిని పెట్టినట్లయితే తెగులు వస్తుందంట. చదువుదాం 13వ వచనం ఒకసారి. మీరు ఉండ ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. అయితే దేవుని ఆరాధించే ప్రజల మీదకి తెగులు రాదట. తెగులు రాకుండా దేవుడు తప్పించాడు. ఐగుప్తు దేశము మీద సంచరించేటప్పుడు దేవుడే ఇశ్రాయేలు పక్షాన పగ తీర్చుకోవడానికి, శత్రుత్వం తీర్చుకోవడానికి ఆ దేశంలో నడుస్తూ ఉన్నాడట. ఆ దేశ సంచారం చేస్తూ ఉన్నాడట. ప్రతి వీధిలో తిరుగుతూ ఉన్నాడట. ఎందుకంటే తన ప్రజలను కాపాడటానికి, తన ప్రజలను ఇబ్బంది పెట్టిన వారు, తన ప్రజలను బాధ పెట్టిన వారు, తన ప్రజలను దూషించిన వారు, తన ప్రజలను అవమానించిన వారికి తీర్పు తీర్చడానికి దేవుడే దిగి వచ్చాడట. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని ఆ వారికి చెప్తున్నాడు, ఆ రక్తమును ఆ ద్వారబంధముల మీద మీరు రాసుకోనండి. ఆ ఐగుప్తు దేశంలో సంచరించేటప్పుడు దేవుడట ఆ రక్తమును చూచి ఆయన దాటిపోయేవాడిగా ఉన్నాడు. ఏ రక్తము, ఏ గుమ్మం మీద, ఏ తలుపు మీద రక్తము లేదో ఆ ఇంటికి సంహారుని యొక్క దూత వచ్చేసి ఆ ఇంటిలో తొలుచూలి పశువులు కానీ మనుషులు కానీ ఆ తొలుచూలు పుట్టిన వారు సంహరించబడ్డారట, చంపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞను పాటించని ఇశ్రాయేలీయులకు ఏ తెగులు రాలేదు, ఎవరు చంపబడలేదు. కానీ ఐగుప్తు దేశంలో ఉన్నవారు, ఆ దేవుని వ్యతిరేకించిన వారు, దేవుని ప్రజలను బాధ పెట్టిన వారు, దేవుని ప్రజలను అవమానించిన వారి మీద తెగులు వచ్చింది. ఆ తెగులు అందరిని చంపివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధ దినము, దేవుని ఆరాధించవలసిన దినము, దేవుని యొక్క రక్త మాంసాలలో చేతులు వేయవలసిన మనము అది వేయకపోవటమే, చెయ్యి వేయకపోవటమే పాపం. మనం ఇంకా ప్రత్యేకమైన పాపం చేయాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి రుచి చూచి, దేవుణ్ణి గుర్తెరిగి కూడా మనం ఆయన యొక్క ఆ ప్రభు బలలో చేతులు వేయలేదంటే అది నిర్లక్ష్యానికి,
అది అవిధేయతకు, అది అవహేళనకు, అనగా దేవుని ఆజ్ఞను పాటించకుండా ఉల్లంఘించేటట్లుగా చేస్తుంది. కాబట్టి దాని ద్వారా దేవునికి కోపం వచ్చట. మరి ఏం చేస్తాడంట? తెగులు పంపిస్తామన్నాడట. కాబట్టి ఆ తెగుల్ని మనం తప్పించుకోవాలి అంటే, ఆ తెగుల నుండి మనం విమోచించబడాలి అంటే ప్రభు అంటున్నాడు, ప్రభువుకు లోబడి ఉండాలట, ప్రభువు మాట వినేవారిమై ఉండాలట. కాబట్టి ఈ ఉదయకాల పిల్లలు ఈ పరిశుద్ధ దినమందు తెగుళ్ళు తప్పించుకునే వారిగా ఉండాలి. మనం పండుగ చేసేవారిగా ఉండాలి. ఆ పండుగలో ప్రభు ఆనందించేవాడిగా, మనము కూడా సంతోషించేవారిగా, మనము కూడా ఆనందించేవారిగా. భక్తులైన యోహాను ప్రార్థన అంటాడు, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనైతిని. ఈ ప్రభు దినమందు మనం ఎలా ఉండాలంట? ఆత్మవశులమై ఉండాలి అట, ఆత్మచేత నింపబడాలి అట, ఆత్మచేత ఆరాధించాలి అట, ఆత్మచేత పాటలు పాడాలి అట, ఆత్మ ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ ప్రభు దినము ప్రత్యేకించబడిన దినము. కాబట్టి లోకములో ఈ 6 దినాలు కూడా ఎంతో మనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే 7వ దినము ప్రభువుకి ప్రతిష్ఠించబడిన దినము. ఈ ప్రతిష్ఠించబడిన దినములో, ఈ ప్రభు దినములో మనం ప్రభువుని మహింపరిచేవారిగా ఉండాలి, ప్రభువుని ఆనందింపచేసేవారిగా ఉండాలి, ప్రభువుని సంతోషపరిచేవారిగా ఉండాలి. అప్పుడే ప్రభు మనల్ని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి ప్రభు సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మరి మనం ప్రభువుని ఆనందింపచేసే ప్రజలుగా ఉన్నామా? ప్రభువుని పూజించేవారిగా, ప్రార్థన చేసేవారిగా, ప్రభు ఇచ్చే దీవెనలు పొందేవారిగా ఉన్నామా? లేక ప్రభువుని దుఃఖపెట్టి, ప్రభువుని గాయపరిచినటువంటి ఆనాటి యూదుల వలె మనం ఉన్నామా? ఆనాటి యూదులు చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళెపోటు, తలకు ముండ్ల కిరీటం పెట్టినట్లుగా, అంటే యేసు ప్రభు యొక్క దేహాన్ని అంతటిని కూడా బాధపరిచేవారిగా ఉన్నారు. అలాగే ఒకవేళ ఈ పండుగలో మనం ఉత్సాహంగా ఉండకపోతే, సంతోషంగా ఉండకపోతే, ఈ పండుగలో పాల్గొనకపోతే మనకు దేవుణ్ణి గాయపరిచే వారం అవుతాం, దేవుణ్ణి బాధ పెట్టేవారం అవుతాం, దేవుణ్ణి దుఃఖ పెట్టేవారం అవుతామని ఉదయకాల వేళలో మరి మనం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. అలా దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవునికి దూరం కాకూడదు. దేవుణ్ణి మహింపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. అలా అవిధేయత కలిగినటువంటి దేవుడు ఎవరు అని నిర్లక్ష్యం చేసిన వారు, దేవుణ్ణి గుర్తించిన వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, దేవుని ప్రజలను బాధ పెట్టిన వారందరూ ఈ యొక్క 29వ వచనం ప్రకారంగా వారి మీదకి గొప్ప తెగులు వచ్చిందంట. అర్ధరాత్రి వేళ వారు నిద్రించుచుండగా మాకేముందులే, ఇక కురుగుతూ, నిద్రపోతూ, తింటూ, త్రాగుతూ ఉన్నాం, సుఖంగా ఉన్నాం అనుకుంటున్నటువంటి సమయంలో, వారు ఊహించని సమయంలో వారి మీదకి ఉపద్రవము రానే వచ్చింది, వారి మీదకి కీడు రానే వచ్చింది, వారి మీదకి తెగులు రానే వచ్చింది. కాబట్టి ప్రతి ఇంటిలో, ఐగుప్తిలో ప్రతి ఇంటిలో చనిపోవటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని సన్నిధిలో మహింపరుస్తున్నారు, దేవునిగా గుర్తించారు దేవుని ప్రజలు. కాబట్టి ఆ పండుగ, ఆ గొప్ప పండుగలో ప్రభువును మహింపరుస్తున్నారు. కాబట్టి వారికి ఏం కలిగిందంట? విమోచన, విడుదల, స్వస్థత, క్షేమము, భద్రత, శాంతి, సమాధానము, ఒక గొప్ప విందును చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. అందుకనే వారి మధ్య ఆ విందులో వారు ప్రభువును మహింపరుస్తున్నారు. ఇది పరలోకపు విందు, ఇది పస్కా విందు, ఇది ప్రభువు విందు. ఈ విందులో పాల్గొనినటువంటి వారు ధన్యులు. కాబట్టి ఈ విందుని నిర్లక్ష్యం చేయకూడదు, ఈ విందుని పక్కన పెట్టకూడదు, ఈ విందుని గౌరవించాలి, ఈ విందులో సంతోషించాలి, ఈ విందులో ఆనందించాలి. అప్పుడు మాత్రమే ప్రభు ఆనందించి మరి మనల్ని బట్టి సంతోషపడి, మనల్ని బట్టి మరి ఆయన ఎంతగానో మహిమపరచవలసినటువంటి వాడై ఉన్నాడని ఈ ఉదయ కాలంలో మనం నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ప్రభువుని గుర్తెరిగిన మనమంతా కూడా ఈ మహావిందు,
ఈ పరలోకపు విందు, ఈ సంతోషపు విందు, ఇది ప్రభువు విందని మనం గుర్తెరిగి ఆ ప్రభు విందులో పాలు పంపులు పొందుతూ ముందుకు వెళ్ళాలి. ఇది ఎలాంటి విందంటే మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చిన ఆ మహావిందు, ఆయనే తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి విందు. ఈ విందులో పాలు పంపులు పొందిన ప్రతి వారు ధన్యులై ఉన్నారు. ఈ విందులో పాల్పంపులు పొందిన ప్రతి వారు ఆరోగ్యవంతులై ఉన్నారు. ఈ విందులో పాల్పంపులు పొందిన ప్రతి వారు ఐశ్వర్యవంతులై ఉన్నారు. ఈ విందులో పాల్పంపులు పొందిన ప్రతి వారు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. అనగా రాజులైన యాజక సమూహమై ఉన్నది. ఆ సమూహములో నీవు నేను చేర్చబడ్డామా ప్రియ దేవుని బిడ్డ? చేర్చబడినట్లయితే ఆయనను గౌరవిస్తాం, ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఆయనను గౌరవించకుండా పక్కన పెట్టినట్లయితే ఆయన సన్నిధికి దూరంగా ఉంటాం. ఆదివారం అంటే లెక్కలేనితనంగా, ఆదివారం అంటే మనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ, ఆదివారం అంటే గుర్తించక, ఆదివారం అంటే దేవుణ్ణి గౌరవించకుండా ఉంటాం. కాబట్టి దాని ద్వారా మనము దేవుని దీవెనలు పోగొట్టుకునే వారిగా ఉంటాం. కాబట్టి ఈ ప్రతి ఆదివారము లేక ఈ నెలలో మొట్టమొదటి ప్రభురాత్రి భోజన సంస్కారము ఆరాధనా దినములో మనము నులివెచ్చగా ఉండక, పరిపూర్ణంగా ఉంటూ, సంతోషంగా ఉంటూ, ఆనందంగా ఉంటూ, మరి ఆయన యొక్క పాత్రలో చేతులు వేస్తూ, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము దీవించబడుతూ ముందుకు వెళ్ళాలని ఈ నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అయితే ఈ ప్రజలందరూ ఆ రాత్రి గడిచిన తరువాత ఫరో మొదలుకొని ఆ యొక్క చెరసాలలో ఉన్న ఖైదీ బిడ్డ వరకు కూడా అందరూ ప్రతి ఇంటిలో ఏడుపును, రోదన, ఆ యొక్క ఏడుస్తూ ఉన్నారట. కారణం ఏంటంటే దేవుని లేని కుటుంబం ఎప్పుడు ఏడ్పే, దేవుని కుటుంబం ఎప్పుడు రోదనే, దేవుని లేని కుటుంబం ఎప్పుడు గలిబిలిగానే ఉంటది. అయితే దేవుణ్ణి కలిగిన నీ కుటుంబం, నీవు సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆహ్లాదకరంగా ఉంటావు. ఎన్ని విపత్తులు వచ్చినా దేవుడు మనల్ని తప్పించి కాచి కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ పరిశుద్ధ దినాన దేవుణ్ణి గౌరవించే వారిగా, దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని గౌరవించే వారిగా, దేవుని మహా పండుగలో మనం పాలుపంపులు పొందేవారిగా, ఆ యేసుక్రీస్తు రక్తమును శరీరమును స్వీకరించే వారిగా, మరి దానిని గౌరవించి ఆ పండుగలో మనము పాలుపంపులు పొందేవారిగా ఉండాలి అని ఈ ఉదయకాల వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మనం సాగిపోతూ ముందుకు వెళదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ నెలలో మొట్టమొదటి ఈ ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ప్రవేశించిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. రాలేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నడిపించండి స్వామి దేవా. నిన్ను గుర్తించలేకపోతున్నారు, నిన్ను గౌరవించలేకపోతున్నారు, నిన్ను మహింపరచబడలేకపోతున్నారు ప్రభువా. అట్టి వారందరికీ కూడా కనువిప్పును, మార్పును కలుగు చేసి మీ సన్నిధికి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వేళలో మనం లోక సువార్తలో మనకు ఒక స్త్రీ